హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను చాలా కనెక్ట్ అయ్యి చేస్తున్న వీడియో అనమాట. ఎందుకో మీరు పూర్తిగా వినండి, మీకే తెలుస్తుంది. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ప్రతి మనిషికి లైఫ్లో చిన్నవో పెద్దవో కలలు కోరికలు ఉంటాయి కదా. అందులో బాగా డబ్బులు సంపాదించాలని, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని, అదే పేరెంట్స్కి అయితే పిల్లల్ని మంచిగా పైకి తీసుకురావాలని, అదే మధ్య వయసుకు వచ్చిన తర్వాత అయితే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక కారు కొనుక్కోవాలని, ఒక బ్రాండెడ్ వాచ్ కొనుక్కోవాలని, ఇలా చాలా కోరికలు ఉంటుంటాయి. అండ్ ఆ ఒక్కొక్క లైఫ్లో ఆ కోరికని నెరవేరుస్తూ ఉన్నప్పుడు చాలా కంటెంట్మెంట్, బోలెడంత సాటిస్ఫాక్షన్. నా లైఫ్లో నేను ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల చాలా మంచిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఒక కళ. అండ్ ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి బెస్ట్ విషెస్ వల్ల మా ఇంటి గృహప్రవేశం అతి త్వరలో జరగబోతుంది. అండ్ చాలా సంతోషంగా ఉంది మీతో ఈ విషయం షేర్ చేసుకోవడం. ఇంటి గృహప్రవేశం ముహూర్తం కూడా ఖచ్చితంగా కరెక్ట్గా అట్లా కలిసి వచ్చిందనమాట. మా పెళ్లి రోజు నాడే గృహప్రవేశం ముహూర్తం కూడా కలిసి రావడం అన్నది అసలు లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్. అండ్ నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యి హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకుంటున్న ఒక మెమరబుల్ ఇన్సిడెంట్. మరి అంత పెద్ద అకేషన్ జరుగుతున్నప్పుడు నా లైఫ్తో మీతో షేర్ చేసుకోకుండా, మిమ్మల్ని భాగస్వామ్యం చేయకుండా ఉంటానా చెప్పండి? అస్సలు కాదు. సో నా లైఫ్లో జరుగుతున్న ఇంత పెద్ద ఇన్సిడెంట్కి సంబంధించి గోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ గోల్డ్ షాపింగ్ నేను ఒక్కదాన్నే చేస్తానా, మీరు కూడా చేయాలి నాతో పాటు. సో మరి వెళ్ళిపోదామా వీడియోలోకి? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఆడవాళ్ళు ఆగుతామో చెప్పండి? నేనైతే పొరపాటున కూడా ఆగను. అది కూడా ఇంత పెద్ద అకేషన్ అంటే అస్సలు ఆగను. సో నేను ఏం చేస్తున్నానంటే, నా తమ్ముళ్ళు చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇదంతా అనమాట గోల్డ్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు మనం కలిసి షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఎక్కడి నుంచి తెచ్చాను అంటే ముందర అక్కడి నుంచి చెప్తాను. నేను విజయవాడలో కాదు, సౌత్ ఇండియాలో, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ఉన్నటువంటి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి. అంటే నేను ఏం చేశానంటే, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్లోకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ కలెక్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తారు. ఆ కలెక్షన్స్లో నాకు బాగా నచ్చింది వాళ్ళని కాంటాక్ట్ అయితే వాట్సాప్ ద్వారా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అండ్ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఇంకొక మెట్టెక్కి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మనకి బాగా నచ్చిన కలెక్షన్స్ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇలా హోమ్ జ్యువెలరీ డిస్ప్లే కూడా చేస్తారనమాట. కాబట్టి నేను బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆన్లైన్ ద్వారా నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అన్ని ఎదుగోండి ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఒక్కొక్కటి మీకు చక్కగా చూపించేస్తాను. అండ్ అసలు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానో ఫస్ట్ చెప్తాను. ఏమున్నాయండి అసలు వాళ్ళ దగ్గర కలెక్షన్స్. ఆ షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక్కొక్క ఆణిముత్యం తెలుసా. ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం గోల్డ్ కలెక్షన్ ఉంది డిస్ప్లేలో, సెకండ్ ఫ్లోర్ అంతా డైమండ్ కలెక్షన్ ఉంది. అండ్ ఆ కలెక్షన్ అంతా ఏదో నార్మల్గా గోల్డ్ ఒక ఫ్లోర్, డైమండ్ ఒక ఫ్లోర్ అట్లా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ వాళ్ళ దగ్గర ఉన్నది యునీక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ ఈచ్ జ్యువెలరీ ఐటమ్ హ్యాస్ దేర్ ఓన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వేస్ తెలుసా. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దేర్ కలెక్షన్.
ఎస్పెషల్లీ నేను కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేశాను, అవి మాట్లాడినప్పుడు మీకు చెప్తాను. ఇతిహాస్ కలెక్షన్స్ అని ఉన్నాయండి. ఐ బెట్ యూ విజయవాడలో ఎక్కడా లేవు అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ తెలుసా. మనకి చాలా స్పెషల్ అన్నటువంటి, మనం చాలా పర్సనల్గా ఫీల్ అయ్యి మనం కనెక్ట్ అయ్యే మన సొంత ఫంక్షన్స్కి ఆబ్వియస్లీ మనం మెరిసిపోకపోతే ఇంకెవరు మెరిసిపోతారు. సరే 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 మీకు నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ముందరే చెప్తున్నా, మీకు బాగా నచ్చింది ఏమన్నా ఉందనుకోండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు నచ్చినవి నేను తీసుకుంటాను, మీరు చెప్పే కన్సిడరేషన్స్ని కూడా నేను వాల్యూ చేస్తాను అండ్ అవి కూడా కొనుక్కుందాం అని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఏదన్నా మనకి అకేషన్ ఉందనుకోండి, ఒకటి కొనుక్కోలే అనేస్తారు ఇంట్లో మగవాళ్ళు. అట్లా ఎట్లా కుదురుతుందండి? డైమండ్స్ కొనుక్కోవాలి, ఫ్యూజన్ కలెక్షన్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, పోల్కీస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. అన్నిట్లో ఒక్కొక్కటి వాళ్ళు కొనిపెడుతుంటే అట్లా అట్లా మనం వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే అప్పుడు కదా ఆ ఇంటికి కళ కాదంటారా? ఎగ్జాక్ట్లీ, నాకు తెలిసిన విషయం. అందుకనే నేను మా ఆయన ఒకటి కొనుక్కోమన్నాడు, నేను 4-5 పెట్టాను. నీ ఇష్టం అంటా, మళ్ళీ నేను ఫోర్స్ చేయని చెప్తున్నా. కానీ నేను హ్యాపీ ఫీల్ అయితే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, అందుకని 4-5 కొన్నాను. తప్పదు. ఇదే స్ట్రాటజీ మీరు కూడా ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వకపోతే మాత్రం దయచేసి మగవాళ్ళు నన్నేమనద్దు, మీరేం లేదు నేనే అనలేదు. ఓకేనా? రైట్, స్టార్టింగ్ సరే అనమాట. ఫ్యూజన్ జ్యువెలరీ ఇది నాకు చూసి చూడగానే నచ్చేసింది. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. నేను చెప్పాను కదండి, వాళ్ళ దగ్గర డైమండ్ కలెక్షన్స్తో పాటు డైమండ్స్లోనే డైమండ్స్ అండ్ పోల్కీ కలెక్షన్లోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఫ్యూజన్ జ్యువెలరీ. ఫ్యూజన్ జ్యువెలరీ అంటే మనకి డైమండ్స్ ఉంటాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ అదర్ కాంబినేషన్స్తో కూడా వాళ్ళు చేస్తుంటారు. ఈ పర్టికులర్ సెట్లో నాకు బాగా నచ్చింది. సో ఆ రష్యన్ ఎమరల్డ్స్ని, ఆ పింక్ మార్గనైట్స్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తూ డిజైన్ చేసిన ఈ పీస్ అయితే మాత్రం నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ కల్చరల్ పర్ల్స్తో డిజైన్ చేశారు ఈ సెట్. మీరు చూసారా? కల్చరల్ పర్ల్స్ అంటే మనకి ఒరిజినల్గా సముద్రంలో పర్ల్స్ రౌండ్గా ఉండవు కదా, అవన్నీ ల్యాబ్ గ్రోన్ పర్ల్స్ అనమాట. బట్ న్యాచురల్గా ఒరిజినల్గా దొరికే పర్ల్స్ అయితే మాత్రం అవి రౌండ్గా ఉండదు, కొంచెం ఓవల్ షేప్లో ఉంటాయి. అండ్ ఆ ఓవల్ షేప్ని బేస్ చేసుకొని ఒరిజినల్ కల్చరల్ పర్ల్స్, రష్యన్ ఎమరల్డ్స్ అండ్ ఆర్గనైట్స్తో డిజైన్ చేసిన ఈ ఫ్యూజన్ సెట్ అయితే మాత్రం నాకు చాలా 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 నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ సెట్లో ఇందులో డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్తో పాటు ఈ లైట్ పింక్ నా డ్రెస్ కలర్లోనే ఉంది చూసారా, దట్ పర్టికులర్ స్టోన్ ఇస్ కాల్డ్ యాజ్ మార్గనైట్ స్టోన్ అనమాట. మొజనైట్స్ అంటే మనం వైట్ కలర్లో స్టోన్స్ చూస్తూ ఉంటాం, డైమండ్స్కి వెరీ సిమిలర్గా ఉంటాయి అని ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఈ లైట్ పింక్ కలర్ స్టోన్ వచ్చేసి ఇది మార్గనైట్ స్టోన్ అంటారు. అండ్ రష్యన్ ఎమరల్డ్స్, గ్రీన్ కలర్ రష్యన్ ఎమరల్డ్స్తో చక్కగా ఈ ఫ్యూజన్ సెట్స్లో నేను ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించుకొని వీటిలో కొన్ని తీసుకోబోతున్నాను కాబట్టి కొన్నే తెప్పించాను. అసలు మీరు వాళ్ళ షాప్కి వెళ్ళాలి, ఫ్యూజన్ సెట్స్ తీయమంటేనే ఒక పూటంతా పడుతుంది. ఎన్ని మోడల్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర ఫ్యూజన్ సెట్స్లో, డిఫరెంట్ కాంబినేషన్స్తో, గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్, అట్లా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. మీరు తప్పకుండా చూడాలి. ఇది ఫ్యూజన్ సెట్కి నేను సెలెక్ట్ చేసింది. మీకు ఎలా అనిపించిందో చెప్పాను. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, ఏమిటి ఫ్యూజన్ సెట్ ఉంచుకొని అసలైన డైమండ్స్ లేకపోతే ఏమన్నా బాగుంటుందా? అవ్వదు కదా. అంటే మనకి డైమండ్ జ్యువెలరీ ఉండాలి, గోల్డ్ జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అది కూడా ఇంట్లో ఫంక్షన్ అయ్యే. సో బేసికల్గా డైమండ్స్ చాలానే ఇప్పటిదాకా మనం చూసుంటాం, మన దగ్గర ఉంటుంటాయి కదా. నాకు డైమండ్ బుట్టలు ఉన్నాయి కానీ డైమండ్ చాన్వాలీస్ లేవు, డైమండ్ హ్యాంగింగ్స్ లేవు. నేను మా ఆయనకు అదే చెప్పాను, ఎప్పుడు బుట్టలు ఏం పెట్టుకుంటాం, బాగోదు కదా, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు. అందుకని డైమండ్ హ్యాంగింగ్ సెలెక్ట్ చేసుకున్నా. అది కూడా చాలా 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 ట్రెడిషనల్ మోడలే ఇది. అంటే ఇందులో డిఫరెంట్గా ఉందని నేను చెప్పట్లేదు, కొన్ని మనకి యాంటిక్ స్టైల్లో, అంటే పాతకాలం జ్యువెలరీ అయినా సరే అవి ఖచ్చితంగా ఉండి తీరాలి, ఎందుకంటే అప్పుడే ఆ కళ అంతా అట్లా బాగుంటుంది అనమాట మనకి. సో నేను ఈ డైమండ్స్ అండ్ ఎమరల్డ్స్ కాంబినేషన్లో ఉన్న ఈ హ్యాంగింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి జస్ట్ హ్యాంగింగ్స్ మాత్రమే. నేను మా ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తానండి, అందుకే నాకు ఎక్కువ ఖర్చు పెట్టాను. జస్ట్ హ్యాంగింగ్స్తో సరిపెట్టుకున్నా. అలా అని చెప్పి పూర్తిగా కాదు, వేరేవి కూడా పెట్టాను. ఇప్పుడు గాజులు ఎంత ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి. అంటే ముత్తైదులు ఎస్పెషల్లీ మట్టి గాజులు వేసుకున్నప్పటికీ కూడా అక్కడ డైమండ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి. డైమండ్ బ్యాంగిల్స్ ఉండాలంటే మరి 50-60 ఇయర్స్ ఏం కాదు కదా. సో కొంచెం ట్రెడిషనల్గా కాకుండా స్టైలిష్గా ఉండాలి.
అందుకని టెంటడాయింగ్ ఈ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇదంతా చెట్టినాడు వర్క్ అనమాట. చెట్టినాడు వర్క్ విత్ ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గాజులు. ఈ గాజుల్ని మీరు ఇలా చూస్తుంటే ఓకేగా మీరు అనిపించవచ్చు. నా చేతికేసినా మీ చేతికేసినా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అండ్ ఒట్టి గాజులే కాదు, చెట్టినాడు కలెక్షన్స్లో వీళ్ళ దగ్గర బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో హారాలు ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న నెక్లెస్లు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో. టీకాస్ ఉన్నాయి, లాకెట్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి చెట్టినాడు కలెక్షన్. చెట్టినాడు కలెక్షన్ కూడా మన దగ్గర ఉండి తీరాలి. ఏమంటారు మీరు? ఎస్ ఆర్ నో? రైట్. అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఒక పాయింట్ చెప్పాలండి. ఎస్పెషల్లీ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మనకి ఇక్కడ ఈఎఫ్ కలర్తో, వివిఎస్ క్లారిటీతో, ఎక్సలెంట్ కట్తో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐజిఐ సర్టిఫికేషన్తో అసలు మనకి డైమండ్స్ ఇక్కడ కొన్నాము అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే మీకు నేను చెప్పాలి, నా లైఫ్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది విజయవాడలోనే. నేను ఆ షాప్ పేరు చెప్పనులేండి, ఎందుకంటే మళ్ళీ అది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతుంది, నన్ను అక్కడే లాగుతారు. నేను ఆ నుంచి మాట్లాడను. విజయవాడలో నేను ఒక డైమండ్ షాప్లో డైమండ్ రింగ్ కొన్నా. కట్ చేస్తే 2 ఏళ్లకి ఆ షాపే మాయమైపోయింది. ఆ డైమండ్ రింగ్ని తీసుకొచ్చి ఎక్కడన్నా ఇస్తే అది మీరు మా దగ్గర కొనలేదు కదా, మేము తీసుకోము అంటారు. డైమండ్స్తో ఇదే ప్రాబ్లం. సో మీరు ఎప్పుడైనా డైమండ్స్ కొనేటప్పుడు ట్రస్ట్ వర్తీ షాప్లో కొనడం చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సర్టిఫికేషన్ ఏదైతే ఇస్తుందో, ఇంటర్నేషనల్ డైమండ్ సర్టిఫికేషన్ ఇస్ ఐజిఐ సర్టిఫికేషన్ అండి. చాలా సర్టిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను చెప్పిన ఈ ఫీచర్స్ డైమండ్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని డైమండ్ షాపింగ్ చేయండి. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, అసలు ప్యూరిటీకి, ట్రస్ట్ వర్తీనెస్కి వీళ్ళు పెట్టింది పేరు కాబట్టి మీరు అసలు వెనక్కి తిరిగి చేసుకోక్కర్లేదు. తరాలు 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 ఆ క్వాలిటీ, ఆ ఎలిగెన్స్, ఆ స్టాండర్డ్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఏది చెప్పినా నా ఫేవరెట్ అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ అంత అద్భుతంగా ఉంది కాబట్టి. నేను అంటే అన్నాను అంటారు కానీ మీరు చెప్పండి, నేను ఇప్పటిదాకా చూపించిన అన్నీ చాలా బాగున్నాయి కదా, నాకు తెలుసు, నాకు కూడా నచ్చాయి. ఇదైతే అసలు నాకు బాబా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తెలుసా, చాలా 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 నచ్చింది. ఇది చాలా యునీక్ పీస్ అనిపించింది. ఇలాంటిది గనక మన మెడలో ఉంటే గనక అసలు బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి మనమే రాకుమార్లా ఉండవా అండి? మీరు చెప్పండి. ఏమిటో ఇలాంటి ఫీలింగ్స్ అసలు అబ్బాయిలకు ఉండవు, మగవాళ్ళకు ఉండనే ఉండవు. ఎంతసేపు ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అని అనుకుంటారు తప్ప అవి వేసుకుంటే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు. మా ఆవిడ అలా మెరిసిపోతుంది అని ఫీల్ అవ్వరేంటండి? అర్థమే కాదు నాకు. సరే రండి. సో నాకు వీళ్ళ పేజ్లో చూడగానే అద్భుతంగా నచ్చిన కలెక్షన్లో ఇదొకటి అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా పోల్కి అండ్ డైమండ్ కాంబినేషన్లో. అసలు మీరు ఒకసారి క్లోజ్ చేసుకోండి, ఇంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా కోసమే పుట్టింది అని దీని కళ్ళు పిలుస్తున్నాయి నన్ను, నా మనసు వింటోంది ఆ మాట, మా ఆయన మాత్రం వినట్లా. సో ఇది రష్యన్ ఎమరల్డ్ అనమాట. అద్భుతంగా ఉంది. ఇదంతా ఒక పెద్ద స్టోన్, రష్యన్ ఎమరల్డ్ స్టోన్. అండ్ ఈ చిన్న చిన్న స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి వచ్చేసి మనకి డైమండ్స్ అనమాట. అండ్ ఈ పెద్ద ఉన్నాయే అసలు ఇవే ఇందులో అద్భుతాలంటే. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ పోల్కి డైమండ్స్. సో పోల్కి, రష్యన్ ఎమరల్డ్, బర్మా రూబీస్ అండ్ అలాగే డైమండ్స్ కాంబినేషన్లో వచ్చిన ఈ సెట్ అంటూ చాలాసార్లు చెప్తోంది, నా మనసుకు వినిపిస్తోంది కూడా ఆ భాష అంతా. అండ్ ఈ సెట్ గురించి నేను డెఫినెట్లీ మాట్లాడి తీరాలండి. నేను ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నానంటే, బేసికల్గా మనకి డైమండ్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వేస్టేజ్ లాగా, పౌడర్ లాగా ఏదైతే వస్తూ ఉంటుందో, చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఒక పెద్ద డైమండ్ని ఫామ్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో వాటిని మనము పోల్కీస్లో అంటాం. అందులోనే మనకి 2 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సపోజ్ చిన్నవి అనుకోండి, సైజ్ చిన్నవైతే వాటిని చక్రీస్ అంటారు, అదే పెద్దవైతే పోల్కీస్ అంటారు. ఈ సెట్ నేను పోల్కీస్ అని చెప్పాను కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు కనుక గమనిస్తే, ఈచ్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద పోల్కీ ఈజ్ డిఫరెంట్. ఇదొక షేప్లో ఉంది, ఇదొక షేప్లో ఉంది, ఇదొక షేప్లో ఉంది. సో ఈ సెట్ని హ్యాండ్ క్రాఫ్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పోల్కీస్ని అసెంబుల్ చేసి ఆ పోల్కీస్ని అన్నిటినీ అసెంబుల్ చేసిన తర్వాత డిజైన్ని తయారు చేశారు. ఇది చాలా అంటే చాలా వర్క్ మ్యాన్షిప్, ఎంతో క్వాలిటీ, ఎంతో లేబర్, ఎంతో టైం తీసుకొని తయారు చేసిన సెట్ అంట. ఇదైతే మాత్రం అసలు అద్భుతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మెష్ చైన్ ఇక్కడ రావడం, తర్వాత పోల్కీస్ రావడం, బర్మా రూబీస్ రావడం, అండ్ అలాగే ఈ ఓవరాల్ ఎలిగెంట్ లుక్ని క్యారీ చేయడానికి కూడా విజయవాడలో నేను షాపింగ్ చేయాలి గోల్డ్ అని చాలాసార్లు చాలా షాప్స్కి తిరిగాను. నాకైతే ఇంత వర్క్మ్యాన్షిప్ ఉన్న పీస్ అసలు దొరకలేదు ఎక్కడ, ఫ్రాంక్గా చెప్పాలంటే. దట్ హ్యాపెన్స్ ఓన్లీ అట్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్.
సో ఇదనమాట ఈ సెట్ గురించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నాకు చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఇయర్ రింగ్స్ అనేవి బేసికల్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. అది నాకు నచ్చిన ఒక క్వాలిటీ కాబట్టి పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి నా ఫేస్కి నాకు చాలా సూట్ అవుతాయి అనిపిస్తాయి. అండ్ ఆల్సో చాలా స్టైల్ స్టేట్మెంట్గా కూడా నాకు అనిపిస్తాయి. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే మనం పెద్దవి పెట్టినప్పుడు గ్రాండ్గా మళ్ళీ నెక్లెస్ కానీ హారం కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మెడలో ఏం వేసుకోకపోయినా పెద్ద ఇయర్ రింగ్స్ దే గివ్ దట్ ఎలిగెన్స్ అన్నది నాకు అనిపిస్తుంది. అండ్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వీళ్ళ షోరూంలో ఇయర్ రింగ్స్కి అసలు కొదవే లేదు. యూ నేమ్ దట్ క్వాలిటీ అండ్ టైప్ ఆఫ్ కలెక్షన్ వాళ్ళ దగ్గర కొన్ని కుప్పల మోడల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ 2 sets ఆఫ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి వచ్చేసి మనకి బుట్టలు. సో ఈ ఇయర్ రింగ్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. దీని పర్టికులర్గా నేను చెప్పాలి, ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర ఇతిహాస్ కలెక్షన్ అని ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, డైమండ్ కలెక్షన్ ఉంది, పోల్కీ కలెక్షన్ ఉంది. అలాగా స్పెషల్గా ఒక డిజైనర్ కలెక్షన్ అంటే మాత్రం ఎస్పెషల్లీ అది ఓన్లీ యూనిక్గా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఇతిహాస్ కలెక్షన్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ 2 కూడా ఇతిహాస్ కలెక్షన్సే. నాకు ఎస్పెషల్లీ ఇది చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా, మనకి పద్మావత్ సినిమాలో దీపిక పట్టుకుని పెట్టుకుంటారు కదా, అదే కలెక్షన్ సినిమా 70mm స్క్రీన్ మీద తను పెట్టుకోవాలి, బయట పెట్టుకుంటే మనమే పెట్టుకోవాలి, అంతే. ఇంకా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్. అండ్ చాలా స్పెషల్ ఒకేషన్స్కి గ్రాండ్గా కనిపించడానికి దిస్ కుడ్ డెఫినెట్లీ బీ ది వైజెస్ట్ చాయిస్ అన్నది నా ఒపీనియన్. సో ఇది నాకు చాలా నచ్చింది. మీరు కూడా కామెంట్ చేయండి ఇది బాగుందా ఇది బాగుందని. ఇది కూడా నేను బాగుందని ఎందుకు అనుకుంటున్నానంటే, బుట్టలు మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి, బట్ ఈ రుబీ కాంబినేషన్తో పర్ల్ కాంబినేషన్తో యాంటిక్ స్టైల్లో ఈ పర్టికులర్ కలెక్షన్ అంటే ఇట్ గోస్ వెల్ విత్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. అసలు యాంటిక్ కలెక్షన్స్లో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఒక ఫ్లోర్ ఒక సెగ్మెంట్ అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దేర్ కలెక్షన్స్. అండ్ నౌ కమ్స్ వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ పీస్. ఇది టెంటడైన్. ఇది అసలు ఎంత డిజైనర్గా ఉందో తెలుసా. ఇది కూడా ఇతిహాస్ కలెక్షన్సే. దీని గురించి నేను చెప్పాలండి, అసలు ఈ బొమ్మను మీరు చూస్తే ఈ లాకెట్ నిజంగా వినాయకుడు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడా అనే అంత అద్భుతంగా ఉంది. ఆ వర్క్మ్యాన్షిప్ కానీ లేకపోతే వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన విధానం కానీ, ఈ యొక్క లాకెట్ తయారు చేయడానికి దే హ్యావ్ టేకెన్ అరౌండ్ 6 months ఆఫ్ టైం. అండ్ ఈ లాకెట్ ఇది అచ్చులా ఎలా అయితే మీకు కనిపిస్తుందో ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ అలాగే ఉంటుంది. దట్ ఈస్ ద జెన్యూనిటీ అండ్ ద క్వాలిటీ దే మెయింటైన్ అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలెక్షన్సే కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఎవ్రీ ఐటమ్, ఎవ్రీ జ్యువెలరీ పీస్ is its own uniqueness, it has its own grandeur and it carries its own elegance అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. సో మనకి నాకు కొత్తగా తెలిసింది ఈ విషయం, ఈ పీస్ గురించి నేను తెలుసుకునేటప్పుడు. అదేంటంటే మనకి డైమండ్స్ అన్న వెంటనే నార్మల్గా వైట్ డైమండ్సే మనకు తెలుసు, కానీ పింక్ డైమండ్స్ ఉంటాయి, ఎల్లో డైమండ్స్ ఉంటాయి, బ్లూ డైమండ్స్ ఉంటాయి, బ్లాక్ డైమండ్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టిక్యులర్ ఇక్కడ మీకు సెంటర్లో కనిపిస్తున్న ఈ పింక్ది ఉంది కదా, దిస్ ఈజ్ ది పింక్ డైమండ్ అనమాట. అంటే టెక్నికల్గా మాట్లాడితే ఇట్స్ కాల్డ్ పింక్ టర్మినల్ అంటారు, బట్ నార్మల్ వాడుక భాషలో మాట్లాడితే దిస్ ఇస్ పింక్ డైమండ్. ఇది చాలా ఎక్స్క్లూజివ్గా అనిపిస్తుంది. జస్ట్ ఒక్క లాకెట్ ఇలా కనుక వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నేను ఈ పోల్కి అంటున్నాను, డైమండ్స్ అంటున్నాను, స్టోన్స్ అంటున్నాను, ఇలా చాలా ఐటమ్స్ గురించి మాట్లాడుతాను కదా, మరి ఇవన్నీ బైబ్యాక్ చేస్తారా అన్న డౌట్ మీకు రావచ్చు. వీళ్ళు వాడేవన్నీ చాలా ప్రెషియస్ స్టోన్స్ కాబట్టి, ఒరిజినల్ స్టోన్స్ కాబట్టి 100% వీళ్ళ దగ్గర ఏం తీసుకున్నా సరే అవి వాటికి బైబ్యాక్ పాలసీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు కొంటే వీళ్ళ దగ్గర మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంత జెన్యూనిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు మనకి ఇస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అదర్, ఈ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేశానండి. ఇవి భలే అనిపించాయి నాకు. అంటే నార్మల్గా బ్యాంగిల్స్ మన అమ్మమ్మలు బామ్మలు వేసుకునేవి ఏం వేసుకుంటామండి, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అమ్మాయిలు అంతకన్నా కాదు. ఇది బ్యాంగిలా బ్రేస్లెట్టా, అసలు అలా రోడ్డు మీద వెళ్ళేవాడు ఆగి చేయి తీసుకొని చూడాలి, అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను, ఇవి అసలు బ్యాంగిల్సా బ్రేస్లెట్టా. చాలా లవ్లీ కలెక్షన్. బ్యాంగిల్స్లో మా మమ్మీకి ఒక సెట్ చాలా బాగా నచ్చింది, మా అత్తగారికి ఒక సెట్ చాలా బాగా నచ్చింది. అసలు ఇంకా ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు. నేను కొంచెం ఇండో వెస్టర్న్ టచ్ ఉంది, ఇది వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా బాగుంటుంది, సింగిల్ వేసుకుంటే బ్రేస్లెట్, 2 వేసుకుంటే బ్యాంగిల్స్ అని చెప్పి ఇది కూడా సెలెక్ట్ చేశాను. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక చిన్న చోకర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఇది అసలు చూసి చూడగానే భలే అనిపించింది.
ఈ సెట్ చూడ్డానికి ఇలా ఉంది, బట్ మన మెడ మీదకి వచ్చిన తర్వాత దాని అందం రెట్టింపైందని నాకు అనిపించింది. ఆనందమో ఆనందమో నాకు తెలీదు, బట్ నేను పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. డెఫినెట్లీ అడుగుతారు వచ్చి ఇది ఏది ఎక్కడ కొన్నారు అని. సో ఐ థాట్ దీని గురించి నేను మాట్లాడాలి. అసలు మీరు డీటెయిలింగ్ ఆఫ్ ది పీస్ చూడండి. ఇక్కడ ఈ మ్యాంగో పీసెస్ కానీ, పీకాక్ పీసెస్ కానీ, లక్ష్మీదేవి కానీ, యాంటిక్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ సెగ్మెంటింగ్ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇది మీకు కూడా ఎలా అనిపించింది? ఇలాంటివి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి చాలా బాగుంటుంది కదా. సో ఐ థాట్ ఇది డెఫినెట్లీ మనకి ఉండాల్సిన కలెక్షన్ అని అనిపించింది. దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ఇట్. అండ్ ఇది ఒకటి చూడండి, చోకర్ సెగ్మెంట్లోనే ఇదా అదా నేను ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను. నాకు ఏది ఎక్కువ బాగుందో మీరు చెప్పండి, ఓకేనా? సి ఇది ఎలా అనిపిస్తుంది? ఇది వచ్చేసి మనకి శారీస్కి బాగుంటుంది అండ్ డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది. ఇందాక నేను పెట్టింది డ్రెస్సెస్కి ఎక్కువ బాగుంటుంది, ఇదైతే అసలు బోత్ శారీస్కి బాగుంటుంది, డ్రెస్సెస్కి బాగుంటుంది అనిపిస్తుంది. బర్మా కుందన్స్ అండ్ ఎమరల్స్ కాంబినేషన్తో అండ్ ముత్యాల కాంబినేషన్తో వచ్చిన ఈ సెట్ కూడా ఇట్స్ డెఫినెట్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పీస్. నాకు ఎక్కువ నచ్చింది, దానికంటే ఇది ఎక్కువ నచ్చింది. ఇది బాగుంది అనిపిస్తుంది. మీకు నేను పెట్టుకుంటే ఏది బాగుందో చెప్పండి. సో ఇప్పటి వరకు మన సెగ్మెంట్ ఒకటి అయిందని చెప్పాలి. ఇదిగో ఈ ఉంగరాల గురించి. అసలు ఎన్ని ఉంగరాలు ఉంటాయో ఒక్కొక్కళ్ళ దగ్గర. ఆడవాళ్ళందరికీ ఉంగరాలు అని అంటే డెఫినెట్లీ అసలు ఊరికే మార్కెట్కి వెళ్ళి బెండకాయలు దొండకాయలు కొన్నట్టుగా ఉంగరాలు కొనేసుకొని వచ్చేస్తుంటారు. సింపుల్గా ఉంటుంది, బట్ అది చాలా గ్రాండ్గా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ అన్నా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందంటే చూడండి అనుకుంటే మనం ఇలానే ఎక్కువ హ్యాండ్ గెస్చర్స్ ఇస్తూ ఉంటాం కదా. నేనైతే అదే కేటగిరీ. బాగుందా, అది కావాలా, అదా అదా అని అలా ఓవరాక్షన్ చేసుకుంటూ ఉంటాను. బికాస్ నేను ఎంజాయ్ చేస్తాను రింగ్స్ని. రింగ్స్ అనేవి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఇది అడ్జస్టబుల్ రింగ్, ఏంటి ఇలా జరిగిపోతుందని అనుకోదు. ఇది అడ్జస్టబుల్, బట్ చాలా గ్రాండ్గా ఉంది. ఈ స్టైల్ నాకైతే లేదు. సో నేను ఇవి తీసుకున్నాను. వీళ్ళ దగ్గర 18 క్యారెట్స్లో రింగ్స్ ఉన్నాయి, డైమండ్ రింగ్స్ ఉన్నాయి, దాని తర్వాత యాంటిక్ కలెక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇదిగో ఈ పర్టికులర్ స్టైల్లో అంటే మనకు సెట్స్ ఉన్నప్పుడు బర్మా కుందన్స్, దాని తర్వాత ఎమరల్స్ ఈ కాంబినేషన్తో సెట్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇదిగో ఈ 3 నాకు నచ్చాయి. అండ్ ఇదైతే మాత్రం ఇంకా 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 నచ్చింది. ఆల్మోస్ట్ ఇది అసలు డైమండ్ వర్కర్స్ చేసేటువంటి ఫినిషింగ్తోనే చేశారు ఈ 2 కటిక్స్ కూడా. సో ఇవైతే నాకు అద్భుతంగా అనిపించాయి. సో మీకేది అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ దాకా ఈ సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను సిద్ధుకి తీసుకుందాం అనుకుంటున్నాను. వాడికి శివ సినిమాలో నాగార్జున గారు ఇట్లాగా సైకిల్ చైన్ లాగుతారు కదా, ఆ సైకిల్ చైన్ నా మెడలో ఉంటే ఎలా ఉంటుందమ్మా అని అడిగాడు. కాబట్టి వాడి కోసం అంతా లావు సైకిల్ చైన్స్ లాంటి చైన్సే అనుకున్నా. బట్ బేసికలీ స్పీకింగ్ లావు చైన్స్ అబ్బాయిలు ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ దట్ హ్యాస్ ఆల్సో బికమ్ అ స్టైల్ స్టేట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. సో నాకు ఈ పర్టికులర్ చైన్స్ ఇది వాడి కోసం, ఇది నేను సెలెక్ట్ చేస్తే వాడి పర్సనాలిటీకి బాగుంటుంది అని అనిపించింది. సో ఇదొకటి. అండ్ ఈ జాగ్వర్ స్టైల్లో వచ్చిన ఈ బ్రేస్లెట్, ఈ 2 వాడికి బాగుంటుంది అని అనుకున్నాను. ఈ చైన్ అండ్ ఈ కడి మోడల్ అనమాట. ఈ కడి అండ్ ఈ చైన్ ఇది వాడికి బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది రోడియం ఫినిష్తో నాకు చాలా డిఫరెంట్గా క్లాసీగా అనిపించింది. వేసుకుంటే వాడైనా వేసుకోవచ్చు, లేకపోతే నాకైనా సరే. దీనికి మంచి లాకెట్ వేసేసామంటే ఎవరు అడుగుతారండి? మనమే ఒక స్టైల్ స్టేట్మెంట్ సెట్ చేయొచ్చు. అసలుకే సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టోర్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ జ్యువెలరీతో స్టైల్ స్టేట్మెంట్ని సెట్ చేస్తారు. అండ్ వాళ్ళ జ్యువెలరీని వేసుకొని మనం కూడా ఇంకొక ట్రెండ్ సెట్ చేయొచ్చు అన్నది నాకు అనిపించిన పాయింట్. సో అదన్నమాట నేను వీడియో కాల్ ద్వారా హోమ్కి తీసుకువచ్చి డిస్ప్లే చేయించి ఇలా సెలెక్షన్ చేసుకోవడానికి పెట్టిన ఆప్షన్స్. నాకు ఏది బాగుంటాయని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాకు బాగా అంటే బాగా నచ్చింది ఈ సెట్ అయితే మాత్రం నాకు టూ గుడ్ అనిపిస్తుంది. సో నేను తీసుకుందామని అనుకుంటున్నాను. అండ్ బై ద వే మీరు కూడా ఇలాగా వీడియో షాపింగ్ చేయొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ పేజ్లోకి వెళ్ళి అక్కడ మీరు ఐటమ్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మీరు వీడియో షాపింగ్ కోసం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాట్సాప్లోకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వీళ్ళు పర్సనల్గా మీకు చూపిస్తారనమాట. సో దట్ యూ కెన్ సెలెక్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అండ్ అవి కనుక మీకు నచ్చాయి ఇంటికి వచ్చి వాళ్ళు మీరు చూపించండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చి కూడా ఇలాగా హోమ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. అండ్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి నేను మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది అండ్ ఆల్సో హెవీ వెయిట్ జ్యువెలరీ కూడా ఉంటుంది. అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. డెఫినెట్లీ నా లాంటి వాళ్ళైతే అంత హెవీ వెయిట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా, ఒకేసారి ఎలా కొనొచ్చు అని ఆలోచిస్తారు. అందుకనే ఇక్కడ 2 బ్యూటిఫుల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్వర్ణ వృక్షం ప్లాన్, ఇంకొకటి వచ్చేసి మనకి అక్షయ పాత్ర
పాత్ర ప్లాన్ అనమాట. స్వర్ణ వృక్షం ప్లాన్ ఏంటంటే మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద మంత్కి సమ్ ఎక్స్ అమౌంట్ కనుక కట్టుకుంటూ వెళ్తే ఈఎంఐ లాగా 11 మంత్స్ అయిపోయిన తర్వాత 12th మంత్ మనం కట్టిన అమౌంట్ బేసిక్గా నెలకు ఎంతో కొంత కడతాం కదా, అందులో సగం వాళ్ళు బోనస్గా మనకి ఇస్తారనమాట. ఇది వచ్చేసి స్వర్ణ వృక్షం ప్లాన్ అనమాట. అండ్ అక్షయ పాత్ర ప్లాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఒక అమౌంట్ ఆఫ్ గోల్డ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams అనుకోండి లేదా 50 grams అనుకోండి, మన దగ్గర పాత బంగారం ఏదైతే ఉంటుందో మనం వాడకుండా ఉంటాం కదా, కొంతమందికి మార్చడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. సో దాన్ని ఏం చేస్తామంటే అది తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఒక 11 months కనుక మనం అట్లా పెడితే 12th month వాళ్ళు ఆ పాత బంగారం ఎంతైతే ఎన్ని గ్రామ్స్ అయితే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఉందనుకోండి, దానికి 5% ఎక్స్ట్రా యాడ్ చేసి వాళ్ళు మనకి ఇస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ప్లాన్స్లో అక్షయ పాత్ర కానీ లేకపోతే స్వర్ణ వృక్షంలో కానీ నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మనకి ఇష్టమైన ప్రోడక్ట్ని షాప్ చేయొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ ప్లాన్స్ కానీ ఐటమ్స్ కానీ. సో నేను ఇన్ని మీకు చూపించిన తర్వాత, ఇన్ని విషయాలు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు విజిట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు కదా. సో హియర్ ఇట్ గోస్. అదండి విషయం. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే ప్యూరిటీ ఆఫ్ ట్రస్ట్. So don't forget to visit India's South India's largest jewelry collection ఉన్న ఏకైక స్టోర్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇంకొక వీడియోలో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. ప్రస్తుతానికి మీ ఇల్లు మా ఇల్లు బంగారంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ see you all in another video.